హాయ్ అండి, వెల్కమ్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. బాలామృతంతో కేక్ రెసిపీ ఎలానో ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తాను. ఇదే బాలామృతం పౌడర్ అనమాట. షుగర్ క్రిస్టల్ అయితే ఉంటాయి ఆల్రెడీ ఈ పౌడర్లో. మీకు అది కెమెరాలో క్యాచ్ అవుతుందో లేదో. నేను 4 కప్స్ ఆఫ్ పౌడర్ అయితే తీసుకున్నాను. దానికి ఒక హాఫ్ కప్ షుగర్ అయితే పౌడర్ చేసి అయితే మిక్స్ చేసుకుంటున్నాను. మిక్స్ అయితే పట్టుకోవాలి పౌడర్ లాగా. అండ్ ఈ షుగర్లోనే మనం ఇలాచీ కూడా వేయాలి పౌడర్ పట్టేసి. అండ్ నెక్స్ట్ వచ్చేసి బేకింగ్ పౌడర్ చిటికెడు అండ్ బేకింగ్ సోడా కూడా చిటికెడు అయితే వేస్తే కేక్ అనేది చాలా ఫ్లఫీగా వస్తుంది. అండ్ దీంట్లోనే మనం ఒక 2 to 3 eggs కూడా బీట్ చేసుకుని అయితే వేసుకోవాలి. ఈ పౌడర్ని దీన్ని మిక్స్ చేయడానికి మనం 1 గ్లాస్ మిల్క్ అయితే యూస్ చేస్తాము. అది యూస్ చేస్తూ స్లోగా వేసుకుంటూ దీన్ని అయితే మిక్స్ చేయాలి. కన్సిస్టెన్సీ మంచిగా వచ్చే వరకు. కేక్ బాగా రావాలంటే ఈ మిక్సింగే ఎక్కువ టైం పడుతుందండి. ఆ మిక్సింగే మనం చాలా ఎక్కువ ఒక 10 minutes వరకు కంటిన్యూస్గా మనం మిక్స్ చేస్తూ ఉండాలి. బీటర్ ఉంటే చాలా ఫ్లెక్సిబుల్ ఉంటుంది, బట్ లేని వాళ్ళు ఇలాగ స్పూన్తో అయినా మనం చేసుకోవచ్చు అన్నమాట, స్పాచులాతో వాటితో. అండ్ ఈలోపు మనం ఏం చేయాలంటే ఇలా దాకా పెట్టుకొని స్టవ్ మీద ఒక స్టాండ్ ఆర్ ప్లేట్ లాంటిది పెట్టి దానిపైన ఒక ఫుల్గా మూతేసేయండి. ప్రీహీట్ చేసుకోవడానికి ముందుగానే మనం ప్రీహీట్ చేసుకుంటూ ఉండాలి. అండ్ ఏదైతే కేక్ బౌల్ వేస్తామో ఆ బౌల్కి మనం ఇలా నెయ్యి అయితే రాసుకోవాలి మంచిగా. అండ్ పౌడర్ కూడా వేస్తే బాదం పౌడర్ మనం సెట్ అనమాట కేక్ దాంట్లో వేసేసుకోవడానికి. సో మిక్చర్ బాగా ఇలా మిక్స్ అయిన తర్వాత కన్సిస్టెన్సీ బాగా వచ్చిన తర్వాత మనం ఆ బౌల్ అయితే వేసేసి ఏదైతే బౌల్ మనం ప్రీహీట్ చేసామో ఒక 10-15 minutes ముందు దాంట్లో అయితే పెట్టేస్తాము. దాంట్లో పెట్టేసి లిడ్ క్లోజ్ చేయడమే. అండ్ మీడియం ఫ్లేమ్లో పెట్టండి. చాలా టైం పడుతుంది, ఆల్మోస్ట్ 45 minutes అట్లా పడుతుంది. సో ఇలా మనం చాక్తో చెక్ చేయాలి, లైక్ పిండి మనకి దానికి పడుతుందా లేదా అని చెప్పి. పిండి అన్నది దానికి స్టిక్ అవ్వకుండా ఉంటే చాలా బాగుంటుంది. ఇంకా అయిపోయినట్టే తీసేయచ్చు. మనకి చూసారా ఎంత ఫ్లఫీగా వచ్చిందో కేక్ అన్నది. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు, బట్ టైం ఎక్కువ పడుతుంది అంతే. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.